గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007, 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుజ్జిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా, ఆసై ముత్తం తాత, ఎలయల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫ్యాంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తా. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 పలాలే హరడు, థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ తొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కున మింగావా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాళ్ళు. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ ఇట్ టాకింగ్? ఒసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు. ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదా? అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు మోసగాళ్ళు. రే, నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు. ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కదరా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షలు చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఓపి పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే, పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని సిప్పే, కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన అప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మలు పిచ్చివాళ్ళరా. అంటే అప్పులు తప్పులు అన్నీ నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. రే, ఈ దోశ మీద పేపర్ వెయిట్ ఏంటయ్యా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి, దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. జేమ్స్ సూటు బూట్ వేస్తారు. జేమ్స్ ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడ్ అయ్యదు. నీ గుర్రం పేడేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా సెగలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా, ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే, నీ సాంగ్ వినే ఓపిక కానీ టైం కానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో, క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా?
హలో రాజా. ఓ ఏంటి వీక్ డేలో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గాల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదోయ్, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఎవరు చచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గాల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీకెంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చే. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. మోసం మోసం మోసం. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, నీ జల్లెలతో ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. మోసగాళ్ళు, మోసగాళ్ళు. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా, ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. నువ్వు వెళ్ళవా? అర్జెంట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళవా? రండి కూర్చోండి. జయలలితను జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు. లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 రే, పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్! ఇప్పుడే అందిన వార్త. నగరంలో సంచలనం సృష్టించిన అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తోటకూర కిషోర్ బాబు అలియాస్ నాని, కాటూరి రమేష్ చంద్ర అలియాస్ బుజ్జీలు ఈ రోజు సిఐడి కస్టడీ నుంచి చాలా తెలివిగా తప్పించుకుని పారిపోయారు. వీరిద్దరూ ఆయనని పాయిజన్ ఇంజెక్షన్ తో చంపినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తక్కువ సమయంలో సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న నాని, బుజ్జీలు మోసపూరితంగా కంపెనీలో జాయిన్ అయి తమ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనుకున్నారు. కొట్టడంతో ఏకంగా ఎండీనే చంపేశారు. దీనికోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మీరు ఏంట్రా న్యూస్ కంటే ఫాస్ట్గా మీ ఇంటికి వచ్చాను, భయపడుతున్నావా? మీరు ఎలాగొచ్చారు నాకు అవసరం. ముందు నా జల్లెత్తారు కిందకి దింపండి. రే, నువ్వు ఆ మైక్రోచిప్ గడు కలిసి అండర్వేర్లో వేసే ఎదివేషాల గురించి మాకు తెలిసిపోయిందిరా. పొటాటో చిప్పు. రే, మా రాముగారు నీ జయలలిత నేను చేయకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పింది చెయ్యాలి. రే, నా జల్లెత్తారు ఏం చేయకండి. దానికి ఏమైనా తట్టుకోలేండి. అది టూ మంచి కూడా కదా. ప్లీజ్ నన్ను వదిలేండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. ఏంట్రా ఎలా వచ్చావు? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకు ఇవ్వాలరా నీకు డబ్బులు? నువ్వు చెప్పిన ఏదో పనులన్నీ చేసినందుకు, నీ కోసం లైఫ్ని జాబ్ని రిస్క్ చేశాను కాబట్టి. ఏంట్రా నువ్వు చేసిన రిస్క్? నేను చెప్పిన పనుల్లో ఒక్కటైనా కరెక్ట్గా చేసావా?